నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుపుతాము. మార్కాపురం శాసనసభ్యులు పందుల నారాయణ రెడ్డి ఈ రోజు మార్కాపురం స్వర్ణాంధ్ర 2047 పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన స్వర్ణాంధ్ర 2047 మార్కాపురం నియోజకవర్గ బడ్జెట్ అవుట్ రీచ్ లో పాల్గొని నియోజకవర్గ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ 2026-27 వార్షిక బడ్జెట్ లో మార్కాపురం నియోజకవర్గానికి 679 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అని, దానిలో సూపర్ 6 పథకాలు సుమారు 317 కోట్ల రూపాయలు, డిపార్ట్మెంట్ల వారీగా అభివృద్ధి కోసం 364 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి కేటాయించడం జరిగింది అని, గతంలో ఈ విధంగా ఎప్పుడూ కేటాయించలేదని, ఈ నియోజకవర్గ బడ్జెట్ లో ప్రతి రూపాయి సద్వినియోగం చేసి నియోజకవర్గాన్ని సంక్షేమం మరియు అభివృద్ధి బాటలో తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు మెరుగుపడతా ఉంది. ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు దగ్గర 679 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి కేటాయించారు. వాటిల్లో పథకాల కింద 316.49 కోట్లు, అలాగే డిపార్ట్మెంట్ వారిగా కేటాయించిన బడ్జెట్ వచ్చేసి 363.16 కోట్ల రూపాయలని మన ప్రభుత్వం మన నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. అయితే ఈ అమౌంట్ ని సద్వినియోగపరిచే విధంగా ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా, ఎక్కడ కూడా మిస్యూజ్ అనేది చేయకుండా కాపాడుకుంటూ మన ప్రాంత అభివృద్ధికి మనం అందరం ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతా ఉంది. మార్కాపురం జిల్లా అయింది. ఈ జిల్లాని మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకోగలిగితేనే మనం అభివృద్ధి చెందుతాం. ఈ ప్రాంత ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం మీద ఒక మంచి నమ్మకం అనేది ఇప్పుడిప్పుడు ఏర్పడతా వస్తా ఉంది ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో చెప్పినట్టుగా చేసుకుంటూ పోతా ఉన్నారు, చేసి చూపిస్తారు, చేస్తారు అనేటువంటి నమ్మకం ప్రజలకు కలుగుతా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం మాదిరిగా మోసాలు మాటలు కానీ, మోసాలు చేయడం కానీ, ఇలాంటి దగాలు చేయడం కానీ ఈ ప్రభుత్వంలో జరగటం లేదు. ఏదైతే చేయగలుగుతాం అనుకున్నామో అది చేస్తా ఉన్నాం. చేయలేని వాటిని మేము చేయలేము, ఇది కాదు అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాం. కానీ గత ప్రభుత్వంలో అయితే ఎటువంటిదైనా సరే అవసరమైతే పక్కన ఒక లాస్ట్ ఇంకొకరు రాసిచ్చేదాన్ని కూడా వెనుకడకుండా రాసిచ్చిన సందర్భాన్ని మన గత ప్రభుత్వంలో చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో అలా జరగదు. ఈ ప్రభుత్వంలో ఆస్తులకు ఒక రక్షణ ఉంది. అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలకు ఒక రక్షణ ఉంటుంది. ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమాలకు ఒక రక్షణ ఉంటుంది. కాబట్టి దయచేసి ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత, ఏ ఒక్క కుటుంబం కూడా మాకు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అనేటువంటి భావన అనేది ప్రజల్లో కలగకుండా చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి.